మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా? కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసేవారో? ఉంది, అదేం లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. హ్మ్. ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియాలు. అంతేగాని డే టు డే యాక్టివిటీస్లో పెద్దగా ఉండదు. అదేలేండి. ఓవరాల్గా ఉంటుంది. అదేలేండి. మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ గాని, లేకపోతే ఆ అటాచ్‌మెంట్, ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తాడండి? బాగా. ఇక్కడ మీకు ఎక్కడ గ్యాప్ అనిపించదు? ఏమి కృష్ణ గారితో ఉన్నట్టే ఉంటుందా? అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంతేనా? వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు, సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్‌మెంట్ లేదు? ఉండదు. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఫైనాన్షియల్ కాదు. ప్రాజెక్ట్ సెలక్షన్ లేదు. తన ఓన్‌గానే యూ కెన్ సెలెక్ట్. యూ కెన్ సెలెక్ట్. మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మంచి మనిషి, ఎప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసి మనిషి, దాంట్లో ఏమైనా కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ జోనర్. సినిమా, లేకపోతే ఫ్యామిలీ, లేకపోతే ఏదైనా యాడ్స్, లేకపోతే ఆ స్టోరీ సెలక్షను, సిట్టింగు, డిస్కషన్స్. ఇది ఒకటి అంత డిస్కషన్స్ ఉండేవి బాబు. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం. మహేష్ బాబు, కృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అనే దాని మీద వర్క్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ వెనకతలకి తిరిగి చూసుకుంటే ఇలా చేసిండుంటే బాగుండేది, లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, ఈ విధంగా మనం చేసిండుంటే ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమైనా మీకు ఉన్నాయా సార్ మనసులో? లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ? ఏమి లేవు. జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ సహకరించకపోవడం కానీ, స్టార్డమ్ తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు ప్యారల్ రోజు చేద్దామని డెసిషన్ తీసుకొని వారసుడు లాంటి సినిమా చేశాడు. అవును. అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఫ్యాన్స్లో దే కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకి ఉంది ఆ ఫాలోయింగ్, తర్వాత కృష్ణ గారికి ఉంది, తర్వాత చిరంజీవి గారికి ఉంది. అందుకైతే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమాకి వరకే ఆ ఫ్యాన్స్. రామారావుకి ఒక ఫ్యాన్గా తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ జనరేషన్స్ అంతేగాని మారరు. నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికీ వాళ్ళే. అట్లానే కృష్ణ గారికి, అట్లానే చిరంజీవి గారికి, వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి ఆ సినిమా, ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్. ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అంతే. మీరు ఎప్పుడైనా చూసుకోండి, వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే మారడం వాడు. అవునండి. ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా, లేకపోతే ఆయన ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు. అవును సార్, అవును. ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ దే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబిలేషన్. మహేష్ బాబుకి వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు, టర్న్ అయ్యారు. వీళ్ళు కాక మహేష్ బాబుకి అడిషనల్గా ఉంటారు. సినిమా బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది. ఆ ప్రాజెక్టు రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు, దానికి డిఫరెంట్ ఉంటారు. ఈ ఫ్యాన్స్కి తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయ్యి ఆ సినిమా వరకే వాళ్ళు, బట్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. అవును, బాగా చెప్పారు తేడా మీరు. దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు. ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్. అదే ఒక ఎన్టీ రామారావు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, మనిషి ఉన్నారా లేదా అని సంబంధం లేదు. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అంటే ఇప్పుడు
ఎలాగైతే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు బాగా స్టార్డంలో ఉన్న రోజుల్లో కృష్ణ గారు వచ్చి యువతల ఇండస్ట్రీని కానీ అవతల ట్రేడ్ని కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన. అవును. ఆయన వైపుకి తిప్పుకున్నారు ఇండస్ట్రీని, అవును. ట్రేడ్ని, ఆడియన్స్ని కూడా. అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ సెట్ ఆఫ్ హీరోలు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎలాగా, మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అతనే హార్డ్ వర్క్ అతనితో క్రియేట్ చేసుకున్నాడు, పిక్చర్ ద్వారా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. Hmm. హీ హెస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ బేస్, Hmm. సపరేట్ బేస్ వచ్చింది Hmm. ఆయనకు ఒక్కడికే. రామారావు, కృష్ణ గారి తర్వాత ఆయనకే వచ్చింది. ఓకే. అంటే మీరు కళ్ళెదురుగుండా యాక్టివ్గా ఇండస్ట్రీలో మీరు ఉన్న రోజుల్లోనే ఆయన రేజ్ స్టార్ట్ అయింది, ఖైదీ అవన్నీ పెద్ద హిట్లు అవడం. దాని ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ సన్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళంతా వచ్చేది ఆయన ఫ్యాన్సే తప్ప వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఆ సినిమా వరకు ఉంటారు. Hmm. అందుకని ఎంటైర్ ఫ్యాన్ బేస్ తక్కువ వాళ్ళకి లేదు. ఆయనకు ఉన్నట్టు ఉండదు. Hmm. ఈ ఈ దీనిలో మహేష్ బాబు కెరీరు ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు కదా, ఆయన చేసిన సినిమాలన్నీ మీకు తెలిసినవే. ప్రభాస్ బాహుబలితో ఎక్కడ ఆల్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఎక్కడ ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా? బాగా చేస్తారు రాజమౌళి. మీరు చెప్పే సినిమాల కన్నా అంతకన్నా రాజమౌళి పెద్ద సినిమా ఈగ. ఇదేనా? ఈగ ఈగ. ఈగ అనే సినిమా Hmm. అంటే నాకు ఎవరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని సినిమా తీసి బాగా సక్సెస్ చేశారు. అది ప్రతిభ. ఏదో మిగతా వాటికి ఉంటాయి, Hmm. కమర్షియల్ సక్సెస్లు ఎప్పుడూ ఉంటాయి కమర్షియల్ డైరెక్టర్కి. అది కూడా కొత్తదనం తీసుకొచ్చి తీసిన దాంట్లోనే పేరు వస్తుంది. అవునండి, హీరో బేస్ కాకుండా, హీరో మీద డిపెండెన్స్ కాకుండా ఒక ఈగతో సినిమా చేయడం అనేది రియల్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ యాజ్ ఎ డైరెక్టర్. కరెక్టే. అంటే మహేష్ బాబుది కూడా 3 ఏళ్ళు పడుతుంది అని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళే హీరోలు మన స్టేజ్ మీద కూడా. ఇప్పుడు బాబుతో పెద్ద సినిమా తీస్తాడు, దాంట్లో అంటే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్, ఇప్పుడు హీరో కృష్ణ గారు రెగ్యులర్గా సినిమాలు చేయడం, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, ఒక సినిమా రిలీజ్ అవుతుంటేనే ఇంకో సినిమా ఓపెనింగ్, పూజా కార్యక్రమాలు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్ అందరూ ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉండడం, అందరూ బిజీగా ఉండడం అన్నది మీరు చూశారు, మీరు చేశారు కూడా. ఇప్పుడు మహేష్ బాబు ట్రెండ్ కూడా ఎట్లా ఉందంటే ఒక సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ ఉంటున్నది, అండ్ ఒక సినిమా చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతున్నది. అది కృష్ణ గారి స్కూల్ కాదు, అది కాదు. ఆయన స్కూల్ కాదు. మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వెంటనే స్టార్ట్ అయ్యేది సినిమా. అయ్యో, వారం రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఫ్రైడే నెలకు 4 వారాలు ఉంటే 4 వారాలు 4 సినిమాలు వచ్చాయి. లేకపోతే ఒకే రోజు 2 సినిమాలు వచ్చినాయి, 3-4 ఉన్నాయి. అవునా? ఆ. ఓకే. ఒకే రోజు ఆయన యాక్షన్ సినిమాలు 3-4 సార్లు రిలీజ్ అయినాయి. అబ్బా, మహేష్ బాబు అది అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా లేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయంటారా? వాళ్ళు ఏంటంటే టైం స్పెండింగ్, మంచి సినిమా తీయాలి అంతే. పర్ఫెక్షన్, మంచి సినిమా అంటే పర్ఫెక్షన్. బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, మంచి సినిమా చేయాలి, పెద్ద సినిమా చేయాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎనీవేర్. ఆ గ్యాప్ ఫిలప్ ఏంటంటే అతనికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు జనం గ్యాప్ ఫీల్ అవ్వరు, ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. టీవీ, సినిమా థియేటర్లో ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా పాత సినిమాలు రిపీట్, అది వాటికన్నా అడ్వర్టైజ్మెంట్స్ నిత్యం జనంలో ఉంటారు. ఎస్ సార్. అది సోషల్ కాజ్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఏదో విలేజ్ అడాప్ట్ చేసుకోవటం, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసుకోవడం, ఇట్లాంటివి. అది నిజంగా అంటే కృష్ణ గారి తాలూకా మ్యాగ్నానిమిటీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద ఉండేది ఆయనకి,
మహేష్ బాబు ఇప్పుడు జనరల్ సొసైటీని కూడా రీచ్ అవుతున్నారు. అది 100% మహేష్ బాబు కెరీర్లో ఒక చెప్పుకోదగ్గ విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.